SHO AP టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 9వ తేదీన కోల్కతాలో గల ఆర్జీకర్ వైద్య కళాశాలలో డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్పై అమానుషంగా అత్యాచారం మరియు హత్య గావించిన సంగతి మనందరికీ విదితమే. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనం వింటూనే ఉన్నాం. సో ఈ అంశంపై ఈరోజు మనతో చర్చించడానికి ఉన్నారు రిటైర్డ్ పోలీస్ అధికారి అమలాపురపు అమరాచారి గారు. నమస్తే అమరాచారి గారు. నమస్తే సార్, ఈ దుర్ఘటన జరిగి దాదాపు 3 వారాలు అవుతుంది. దేశవ్యాప్తంగా బాధితురాలికి మద్దతుగా ఆందోళన కూడా చేపడుతున్నారు. సో రిటైర్డ్ పోలీస్ అధికారిగా ఈ కేసులో మీరు గమనించిన అంశాలు ఏమిటి? మానవ జాతి మనుగడకై ప్రాణం పోసింది మగువ. మానవ జాతి మనుగడకు ప్రాణం పోసిన మగువకు ప్రాణరక్షణ నేడు భారతదేశంలో కరువైంది అనేటటువంటి విషయాన్ని ఈ సంఘటన సుస్పష్టం చేసిందనే చెప్పాలి. ఈ కేసులో గత 3 వారాల నుండి వివిధ ఛానల్స్లో పలు రకాలైనటువంటి విషయాలను చెప్పడం జరుగుతుంది. కానీ దేనికైనా అందులో ప్రత్యేకించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కొన్ని కేసులలో వాటికి కొన్ని నిర్దిష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అందులో ఈ కలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి అత్యంత రాక్షసత్వంగా జరిగినటువంటి మానభంగం చేసి హత్య కావించబడిన ఆమె యొక్క పేరు, అడ్రస్సు, వివిధ వ్యక్తిగతమైనటువంటి విషయాలను పోస్ట్ మార్టం రిపోర్టు రాకముందే పలు విషయాలపై చర్చలు జరగటం అనేది కొంత ప్రజానీకం వినటం జరిగింది. అయితే మనకి తెలియని విషయాలను ఊహాజనితంగా చెప్పడం అనేది ఎంతవరకు సబబు అనేటువంటి విషయాన్ని విజ్ఞత కలిగిన వారందరూ ఆలోచించాలని నేను ముందుగా కోరుకుంటున్నాను. రెండవది, ఈ కేసులో ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ హాల్లో జరిగినటువంటి హత్య మానభంగం కావించబడినటువంటి స్త్రీ పట్ల జరిగినటువంటి నిందితుడు సంజయ్ రాయ్, ఇతను ఒక సివిల్ పోలీస్ వారి చేత సెలెక్ట్ చేయబడినటువంటి వాలంటీర్. అంటే he is working on behalf of police duties. కానీ ఇతని క్యారెక్టరు మనకు తెలిసిన దాన్ని బట్టి గతంలో 3 పెళ్ళిళ్ళు జరిగాయని, అతని యొక్క క్యారెక్టరు మంచిది కాదని, గతంలో అతని మీద పలు కేసులు ఉన్నాయని తెలియటం జరిగింది. కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంటు వారు సెలెక్ట్ చేసుకునే ముందు అతని యొక్క గత ప్రవర్తన, అతని యొక్క యాటిట్యూడు తెలిసే చేశారా, అంటే తెలిసే సెలెక్ట్ చేసుకున్నారా, లేక రాజకీయమైనటువంటి ఒత్తిళ్ల వల్ల తీసుకోవడం జరిగిందనేది మొదటి ప్రశ్న. 2, ఈ దుర్ఘటన జరిగినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనేటటువంటి ప్రిన్సిపల్ గారిని వెంటనే బెంగాల్ ప్రభుత్వం వారు
ట్రాన్స్ఫర్ చేసి వేరే యొక్క ఆసుపత్రిలో వారిని నియమించడం అనేది పలు ఆలోచనలకు తావిస్తున్నటువంటి విషయం. అంతేకాదు ఈ మధ్యన సందీప్ ఘోష్ వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఒక బర్త్డే విషెస్ తెలుపుతూ ఒక లెటరు వారికి పంపటం, అది వివిధ ఛానళ్ళలో వారు ప్రసారం చేయటం జరిగింది. దీన్ని బట్టి ఈ కేసులో విక్టిమ్ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ గమనించిన దాని మీదట, 2 నిందితుని యొక్క క్యారెక్టర్ని బట్టి, నిందితునికి ప్రిన్సిపల్ గారికి ఉన్నటువంటి ఆ సమన్వయాన్ని బట్టి, రాష్ట్ర ప్రభుత్వం వారు అతనికి ఇచ్చినటువంటి వెసులుబాటుతనాన్ని బట్టి, 4 గతంలో ఆ యొక్క ఆసుపత్రిలో ఒక 4 సంఘటనలు చోటు చేసుకోవటం, అందులో కొంతమంది ఆత్మహత్య చేసుకోవటం, అది ఆత్మహత్య హత్య అనేది అప్పటికి తెలియదు, అన్నీ కూడా ఆత్మహత్యలుగానే చిత్రీకరించడం జరిగింది. బహుశా ఈ కేసులో అదే తరహాలో, అంటే ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అలవాటు పడినటువంటి ప్రిన్సిపల్ గారు అదే తరహాలో ఈ యొక్క హత్య కావించబడి మానభంగం కావించబడినటువంటి యొక్క డ్యూటీ డాక్టరు విషయంలో కూడా ఆ ప్రాసెస్లోనే తెలియపరచడం జరిగింది. అంటే అతను ఆ విధంగా మలచడం, కేసు యొక్క పూర్వపరాలను మలచడంలో నిష్ణాతుడయ్యాడనే విషయాన్ని మనం సుస్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈ యొక్క అన్ని అంశాలను బట్టి నిందితుడు ఒక్కరే కాదు, అతనిని ప్రోత్సహించిన లేదా ఈ యొక్క చర్యలకు ముందు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని సృష్టించిన దాని మీదటనే నిందితుడు ఆమె యొక్క హత్యా మానభంగం కేసులో పూర్తిగా నేరం చేశాడని నేను నమ్ముతున్నాను. సో ఈ కేసులో ముఖ్యంగా పోలీసు వ్యవస్థ యొక్క పనితీరుని ఇప్పటివరకు 3 వారాలు అవుతుంది ఈ సంఘటన జరిగి. సో నిందితుడిని పట్టుకోవడంలో కావచ్చు, ఇతర నిందితులను పట్టుకోవడం కావచ్చు, సో పోలీసుల యొక్క పనితీరుని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈ యొక్క కేసులో పోలీసు వారి యొక్క పనితీరును గమనిస్తే పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారనేటటువంటిది ఘంటాపథంగా చెప్పడానికి ఏమాత్రం నేను సంకోచించడం లేదు. కారణం, ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థలో కొంతమంది అధికారులు లేదా ఉన్నత అధికారులు ప్రభుత్వ నేతలకు కట్టుబడి మంచి చెడులు విచక్షణ అధికారాన్ని కోల్పోయి ఎంతటి కేసునైనా మాఫీ చేయటానికి సంసిద్ధపడితే ఆ రోజు నుండి ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ యొక్క పతనం ప్రారంభమవుతుందనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తరువాత మనం ఛానళ్ళ ద్వారా విన్నదాన్ని బట్టి, నేషనల్ ఛానళ్లలో చెప్పినటువంటి దాన్ని బట్టి, నిష్ణాతులైనటువంటి లాయర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఛానళ్ళు ఇచ్చినటువంటి వాటిని బట్టి చూస్తే ఈ కేసులో పూర్తిగా
పోలీసు వారి యొక్క వైఫల్యం కనబడటానికి ప్రధాన కారణం ఆసుపత్రి నుండి ఫోన్ రిసీవ్ చేసుకున్నటువంటి అధికారులు కానీ వెంటనే స్పందించకపోవటం. 2, స్పందించి లేటుగా సీన్ ఆఫ్ అఫెన్స్కు వచ్చినప్పటికి కూడా సరైనటువంటి ప్రికాషనరీస్ తీసుకోకపోవటం. 2, 3, వెంటనే ఆ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ లేదా చనిపోయి పడి ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ని మొట్టమొదట చూచినటువంటి వ్యక్తులను కానీ విచారించి వారి దగ్గర నుంచి రిటర్న్ రిపోర్టు తీసుకోవటంలో కూడా వారు పూర్తిగా వైఫల్యం చెందారనేదే వాస్తవం. ఎందుకు చెప్తున్నామంటే సహజంగా ఏదన్నా ఒక కేసు జరిగినప్పుడు మనకి రిపోర్టు లేకుండానే ముద్దాయిలు అంటే నేరస్తులు దొరికే అవకాశం ఉంటుంది. వెంటనే హత్య జరిగినటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది. మీకు ఒక ఉదాహరణ 2 లైన్లో చెప్తాను. గుంటూరులోనే తమ్ముడు అన్నని హత్య చేసి వెళ్ళిపోతుండగా డ్యూటీ కానిస్టేబుల్స్ పట్టుకున్నారు. హత్య జరిగింది అనేది అప్పటికి పోలీసు వారికి తెలియదు. కొద్ది నిమిషాలకి అతను హత్య చేసి దూకి పారిపోతుండగా చూసినటువంటి హౌస్ ఓనరు పోలీస్ ఆఫీసర్ తెలిసిన వెంటనే వితిన్ మినిట్స్లో సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి ఆ డోర్స్ ఓపెన్ చేసి డెడ్ బాడీని చూడటం జరిగింది. అదే టైంలో బీట్ కానిస్టేబుల్ ఎవరైతే హత్య చేశారో అతన్ని పట్టుకొని ఈ ఐఓ చేసినటువంటి ఆఫీసర్ సిఏ గారికి తెలియపరచడం జరిగింది. ముద్దాయిని హత్య చేసినటువంటి నిందితుడిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. హౌస్ ఓనర్ దగ్గర నుంచి వాస్తవాన్ని అంటే అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తిగా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కట్టి పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టంలో ఇది హత్యగా మనకి ఇచ్చిన వెంటనే దాన్ని మర్డర్ కేసుగా రిజిస్టర్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేసి పంపడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఇందులో నిందితుడు పట్టుబడ్డాడు. కేసు పోలీసు వారు రిజిస్టర్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. 3, ప్రిన్సిపల్ గారు కానీ ఆ డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది కానీ చొరవ తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఎందుకు చెందారో ఏమిటో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి భయానకమైనటువంటి విషయాలను వారికే తెలిసి ఉండాలి. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కట్టకుండా పోస్ట్ మార్టం చేయటం అనేది కూడా ఈ కేసు బలహీనపరచాలనేటువంటి ఉద్దేశంలోనే జరిగిందనేటటువంటి విషయాన్ని నేను గమనించడం జరిగింది. సార్, ఇంతకుముందు మనం ఢిల్లీలో చూసాం, తర్వాత హైదరాబాద్లో చూసాం, మణిపూర్లో చూసాం, మొన్న కోల్కతాలో చూసాం, ఆ తర్వాత డెహ్రాడూన్లో చేసాం. డెహ్రాడూన్లో అయితే బస్సులో ఆర్టీసీ డ్రైవరు, కండక్టరు, క్లరికల్ స్టాఫ్ 3-4 కలిసి అత్యాచారం చేసినట్టు ఒక న్యూస్ వచ్చింది బయట. కఠినమైన చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను ఇటీవల సవరించడం కూడా జరిగింది. అయినా ఇలాంటి తరహా నేరాలు అదుపులో ఉండకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మీ యొక్క ప్రశ్నకి జవాబు చెప్పే ముందు ఒక ప్రముఖ వ్యక్తి గురించి చెప్పాలి. 1959 ఐపీఎస్ బ్యాచ్లో పనిచేసినటువంటి ప్రకాష్ సింగ్ అనేటటువంటి పోలీస్ ఆఫీసర్ 1996లో రిటైర్ అయ్యారు. వారు అస్సాము ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి స్టేట్స్లోనూ తర్వాత భారత సరిహద్దు దళాల్లో కూడా వారు పనిచేయటం జరిగింది. వారు 59లో ఎన్లిస్ట్ అయ్యి 96లో రిటైర్ అయిన తర్వాత అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఆర్థిక పరమైనటువంటి నేరాలను పోలీస్ వ్యవస్థలో
రాజకీయ ప్రమేయం ఎంత బలంగా ఉన్నదో గమనించిన మీదట, పోలీసు వారి యొక్క అలసత్వాన్ని గమనించిన దాని మీదట వారు రిటైర్ అయిన వెంటనే సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ఏమని? పోలీసు వ్యవస్థను సంస్కరించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అని కొన్ని అంశాలను పేర్కొని సుప్రీంకోర్టు వారికి తెలియపరిచారు. సుప్రీంకోర్టు వారు ఒక నిపుణులను ఏర్పరిచి రిపోర్టు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు వారు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని గైడ్లైన్స్ని జారీ చేసింది. కానీ మన దురదృష్టవశాత్తు ఏమిటంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలందరూ కూడా 2006లో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని నేటి వరకు దరిదాపుగా 18 సంవత్సరాల నుంచి కూడా తుంగలో తొక్కేసి పక్కన పడేశారు చిత్తుకాయితాల్లాగా. అంటే ఇక్కడ న్యాయమూర్తులు చెప్పినటువంటి గైడ్లైన్స్ కానీ, సుప్రీంకోర్టు వారు మహోన్నతమైనటువంటి న్యాయమూర్తులు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడానికి బలమైన కారణాలు ఏమిటంటే వారికి అనుకూలంగా పోలీసు వ్యవస్థని మలచుకోవడంలో కొంతమంది అధికారులు మాత్రమే తోడ్పడతారు అనేటువంటి విషయం సుస్పష్టం. కొందరు ఆఫీసర్లు మాత్రమే మరొకసారి చెప్పడం జరుగుతుంది. దీనివలన ధర్మో రక్షిత రక్షిత, భగవంతుడు ధర్మాన్ని కాపాడటానికి ఈ భూమి మీదకి రాడు, కానీ భగవంతుడి తరఫున పోలీసు వ్యవస్థ పనిచేయటం జరుగుతుందనేటటువంటి విషయాన్ని ఏనాడైతే గమనిస్తారో, ప్రకాష్ సింగ్ ఐపీఎస్ ఆఫీసర్ తీసుకున్నటువంటి చొరవతో సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఎప్పుడైతే ఈ పోలీసు వ్యవస్థను సంస్కరించడం జరుగుతుందో ఆనాడే న్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని నేను మరొకసారి తెలియపరుస్తున్నాను. అయితే ఇంకొక మాట, 2012లో జరిగినటువంటి నిర్భయ కేసు కానీ, హైదరాబాద్లో జరిగినటువంటి దిశ చట్టం కానీ, ఇప్పుడు జరిగినటువంటి అభయ చట్టం కానీ, పేర్లైతే నిర్భయ అని పెట్టుకున్నాం, నిర్భయంగా స్త్రీలు తిరిగే పరిస్థితి లేదు. దిశ చట్టం తెచ్చుకున్నాం, ఏమీ మార్పు రాకపోగా దిశా నిర్దేశం ఇచ్చేటటువంటి నాదుడే కరువైపోయాడు. అభయ అనేటటువంటి పేరు పెట్టుకున్నాం, కానీ ఇది ముమ్మాటికి అభయ అనే పేరుని భారత ప్రజలందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది. ప్రిన్సిపల్కు సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎందుకు చెప్తున్నామంటే, మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రే కాదు, వైద్య శాఖ, హోంశాఖ కూడా వారి దగ్గరే పెట్టుకోవటం, ఇంత జరిగినటువంటి విషయాన్ని కూడా ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఆమె బాధితురాలు పట్ల అనుసరించాల్సిన వైఖరి ఎలాగుందో తెలియదు, కానీ కపిల్ సిబాల్ అనేటటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడించడం అంటే న్యాయాన్ని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ కోణంలో చూస్తుందనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవకాశం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సార్, ఆగస్టు 9వ తేదీ జరిగిన ఈ అమానవీయ సంఘటనలో నేరస్తులకు కావచ్చు, నేరస్తులకు సహకరించిన వాళ్ళకు కావచ్చు, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది నేరం రుజువైన తర్వాత? ఒకటి, సెమినార్ హాలులో జరిగినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ని, వాటి యొక్క గుర్తులను కొంతవరకు చెరిపివేయటం జరిగిందనేటటువంటి విషయాన్ని పలు ఛానళ్ళ వాళ్ళు తెలియపరచడమే కాదు, ఈ కేసులో న్యాయం జరగడం కోసం నిందితురాల యొక్క తల్లిదండ్రులు హైకోర్టుని ఆశ్రయించగా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇది సిబిఐ వారు చేపట్టడం జరిగింది. సిబిఐ వారు చేపట్టే నాటికి జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో ప్రక్రియను
వారు పూర్తిగా తెలియపరిచి, ఎప్పుడైతే సుప్రీంకోర్టు వారు మహోన్నత న్యాయమూర్తి చంద్రచూడ్ గారు సుమోటివ్గా ఈ కేసును స్వీకరించిన దాని మీదట దాని యొక్క స్వరూపము, ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క బలోపేతమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అందులో మొట్టమొదటిగా 10 మంది అత్యంత ప్రసిద్ధములైనటువంటి డాక్టర్స్ని, ఆర్తి సరన్ డాక్టర్ గారి యొక్క నేతృత్వంలో మరో 9 మందిని సుప్రీంకోర్టు వారు ఒక ఫోర్స్గా చేసి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి పిన్ టు పిన్ ఈ ఇన్వెస్టిగేషన్లో సిబిఐ వారు చేసేటటువంటి ప్రక్రియలన్నింటిని కూడా సుప్రీంకోర్టు వారి యొక్క పర్యవేక్షణలో జరగటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్టు చేసిన తరువాత అతని ఒంటి మీద కొన్ని గాయాలు ఉండటం అనేది జరిగింది. ఇది చాలా కేసు కన్వెక్షన్ అవ్వటానికి చాలా బలమైనటువంటి సాక్ష్యం. ఎందుకంటే రేపు చేసినప్పుడు కానీ ఆమె యొక్క గొంతుకు పిసికి చంపినటువంటి నేపథ్యంలో ఆమె తన ప్రాణాలను రక్షించుకోవటానికి పెనుగులాటలో విక్టిమ్ యొక్క చేతి వ్రేళ్ళు, చేతులు ఉన్నటువంటి ఎవిడెన్సు, ముద్దాయి మోకాళ్లకు, తుంటి మీద, వీపు మీద ఉన్నటువంటి గాయాలను బట్టి తరువాత అతను ఆసుపత్రిలో సుమారు 4 గంటల కొద్ది నిమిషముల తరువాత అతను ప్రవేశించినట్టు దాన్ని బట్టి తరువాత ఒక 45 నిమిషముల తరువాత అతను నేరము చేసి బయటకు వచ్చిన దాన్ని బట్టి అతని వెంట ఉన్నటువంటి ఇయర్ ఫోన్స్లో ఒకటి సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికిన దాన్ని బట్టి మరింత బలమైనటువంటి ఎవిడెన్స్తో పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా ఆ జైలు ఆవరణలోనే ఓ మ్యాజిస్ట్రేట్ గారి యొక్క సమక్షంలో ప్రముఖులైనటువంటి వారి ద్వారా ఈ యొక్క టెస్ట్ జరగటం, అందులో కొన్ని విషయాలు తెలిసిన దాన్ని బట్టి భారతీయ ప్రజలు ఏ న్యాయాన్ని అయితే కోరుకుంటున్నారో ఆ న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని నేను విశ్వసనీయంగా విశ్వసిస్తున్నాను. ఇక భవిష్యత్తులో ఇలాంటి అత్యంత పాశవిక రాక్షసత్వమైనటువంటి సంఘటనలు జరగకూడదని సుప్రీంకోర్టు వారు ఏ విధమైనటువంటి చిత్తశుద్ధితో చేస్తున్నారో దాన్ని మనం పూర్తిగా విశ్వసించుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్ధరాత్రి గాంధీజీ తెచ్చిన స్వరాజ్యములో పగలు కూడా గజానికొక గాంధారి కొడుకే. ఈ దుశ్శాసన పర్వాలు ఆగేదెప్పుడు? అక్క చెల్లెమ్మలు స్వేచ్ఛగా తిరిగేదెప్పుడు? సో ఈ దుర్ఘటనకు సంబంధించి బాధితులకు త్వరగా న్యాయం జరగాలని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈరోజు మా SHOAP యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఈ కేసు పట్ల సుదీర్ఘమైన వివరణ అందించినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్. నమస్తే.